యష్మి భాగోతాన్ని బయటపెట్టిన పృథ్వీ. అసలేం జరిగింది? ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ సీజన్‌లో కంటెస్టెంట్స్ ఎంత దరిద్రంగా తయారయ్యారంటే, గత సీజన్‌లలో 'బిగ్ బాస్' మార్నింగ్ వేకప్ సాంగ్ వేస్తే అంతా నిద్రలో నుంచి లేచి వచ్చి డ్యాన్సులు వేసేవారు. కానీ ఈ సీజన్‌లో 'బొక్కలో బిగ్ బాస్' అని వీడు సాంగ్ వేస్తే మేం లేవాలా ఏంటి అన్నట్లుగా ఉన్నారు. దున్నపోతుల మాదిరిగా నిద్ర వీడటం లేదు. విజిల్ విజిల్ అంటూ సాంగ్ వేశారు కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా డ్యాన్స్ వేయలేదు. నబిల్, సీత మాత్రమే లేచి గార్డెన్ ఏరియాలోకి వచ్చారు. మిగిలిన వారంతా నిద్రలో నుంచి లేకపోవడంతో కుక్క అరుపులు వినిపించాయి. వీడికి పనేం లేదా అన్నట్టుగా అలా చూస్తూ ఉన్నారు నిద్రపోతులు. యష్మి, విష్ణుప్రియ, ప్రేరణ, నైనిక. కుక్కలు ఎందుకు అరుస్తున్నాయి అన్నట్టుగా సైగ చేసింది విష్ణుప్రియ. ఇక వీళ్ళు ఎలాగో నిద్రలో నుంచి లేవడం లేదనుకున్న బిగ్ బాస్ వాళ్ళలో ఒక టాస్క్ ఆడించారు. దానిలో భాగంగా నాగమణికంట సూపర్ మచ్ అనే ఐటెం సాంగ్కి చిందులేశాడు. మధ్యలో నైనిక జాయిన్ అయ్యి ఊపేశారు. అబ్బో, మణికంఠలో ఈ కళ కూడా ఉందా అన్నట్టుగా తనకు వచ్చినట్టే చేసి హౌస్ మేట్స్ని మెప్పించాడు. ఆ తర్వాత నబిల్కి స్పూన్తో బకెట్ నీళ్లు నింపాలని టాస్క్ ఇచ్చాడు. ఆ తర్వాత మణికంఠపై విషం చిమ్మే యష్మిని అతనితో కలిసి డ్యాన్స్ చేస్తే చూడాలని అన్నారు బిగ్ బాస్. దాంతో ఇద్దరు కలిసి డ్యాన్స్ చేశారు. ఆ తర్వాత పృథ్వీకి లేడీ గెటప్ వేశారు. విష్ణు అయితే ఆ గెటప్ చూసి తెగ సిగ్గుపడిపోయింది. అయితే ఈ టాస్క్లో కాంతార టీం గెలవడంతో వాళ్ళకి చాక్లెట్స్ పంపించాడు బిగ్ బాస్. ఆ తర్వాత సర్వైవల్ టాస్క్ ముగిసినట్టు ప్రకటించాడు బిగ్ బాస్. అయితే కాంతార టీం సభ్యులు ఎక్కువ టాస్క్ గెలిచిన కారణం వాళ్ళకి స్పెషల్ పవర్ లభించింది. వాళ్ళ క్లాన్ నుంచి నేరుగా చీప్ అవ్వడానికి అవకాశం ఇచ్చారు. చర్చించుకొని మీరు ఎవరు చీప్ కంటెండర్ అవుతారో చెప్పాలని అన్నారు బిగ్ బాస్. దాంతో యష్మి కూడా నా అంత తోపు లేదు, మళ్ళీ చీప్ అయ్యి ఇరిగిదీస్తా, నాకు చాలా నాలెడ్జ్ ఉంది, పృథ్వీకి లేదు అన్నట్టుగా చెప్పింది. దాంతో పృథ్వీ, నువ్వు చీప్ అయితే హౌస్ ఇప్పుడు ఉన్నట్టుగా ఉండదు, అన్ని కుండలు బద్దలు కొట్టినట్టు చెప్పాడు. ఇంకా యష్మి రెచ్చిపోవడంతో స్టార్ట్ చేయడంతో, నువ్వు వాయిస్ పెంచకు, ఆల్రెడీ నువ్వు చీప్ అయ్యావు, పైగా నువ్వు చీప్గా ఫెయిల్ అయ్యావని నీకు నువ్వే ఒప్పుకున్నావు, మళ్ళీ చీప్ అవుతానని ఎలా అనుకున్నావు? నువ్వు నా మిస్టేక్ చెప్తే నేను నీ మిస్టేక్ చెప్తా అని అన్నాడు పృథ్వీ. చెప్పు, నా మిస్టేక్స్ ఏంటో చెప్పు అని అన్నప్పుడు యష్మి అసలు భాగవతాన్ని బయటపెట్టాడు పృథ్వీ. మణికంఠని మగాడు కాదని అన్నావు కదా, అనలేదని అబద్ధం చెప్పావు అని అసలు నిజాన్ని అప్పుడు బయటపెట్టాడు పృథ్వీ. అప్పుడు కూడా నేను అలా అనలేదు అని బొంకేసింది యష్మి. అవునా, నువ్వు అన్నప్పుడు ఎందుకు సారీ చెప్పావు అని అడిగాడు పృథ్వీ. దాంతో యష్మి, వద్దు, ఆ పాయింట్ తీయకు, ఆ టాపిక్ ఎత్తకు, మమ్మీపై ఒట్టేశాను కదా అని తల్లిపై ఒట్టేసి కూడా అబద్ధం ఆడింది యష్మి. నువ్వు ఒట్టు పెట్టుకో, నువ్వు ఆ రోజు అన్నావు, ఇప్పుడు అనలేదని అంటున్నావు. మణికంఠని బాయ్ కాదని అనడం నువ్వు చేసిన తప్పు, దానికి మళ్ళీ ఒప్పుకోకపోవడం ఇంకో తప్పు. నీకు నువ్వే చీప్గా ఫెయిల్ అయ్యావని రెడ్ ఇచ్చుకున్నావు. నీకు నువ్వే తెలుసు బ్యాడ్ ప్లేయర్ అని, స్పెల్లింగ్ గేమ్లో ఓడిపోయావు, ఇవన్నీ నీ మిస్టేక్సే అని యష్మి భాగవతాన్ని వరుసగా బయటపెట్టాడు పృథ్వీ. అయితే యష్మి నాగార్జున ముందు మణికంఠని మగాడు కాదని అనలేదని తల్లిపై ఒట్టేసింది. కానీ ఆమె కావాలని అన్నదనే విషయం అక్కడ ఉన్న పృథ్వీతో పాటు నిఖిల్ కూడా తెలుసు. ఇప్పుడు ఆ విషయాన్ని బయటపెట్టాడు పృథ్వీ. అసలు ఆ రోజు ఏం జరిగిందో, ఆ యష్మి ఏమనిందో ఈ వీడియోలో చూడొచ్చు.